శక్తి ఓం శక్తి ఈ ఈశ్వరి గారిని నమ్మి ఎలక్షన్స్ లో నిల్చున్నారు. అమ్మా ఈశ్వరి, నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఓం శక్తి శక్తి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయ్యో కనబట్టే నరికేస్తాడే. అన్నా ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు? ఎరా వెర్రి పప్ప, ఎవరైనా చెప్పులతో గుడి లోపలికి వెళ్తారా? ఆహా, గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా? తీయరా కత్తి, ఇవ్వు. ఏంటిది మరి చిన్నపిల్లలాగా? నరకడానికి ముందు ఒకసారి అటు చూడండి. ఓ మరి ఇటు టర్నింగ్ ఇచ్చుకోండి. చుట్టూ జనం ఉన్నారు. పట్టపగలో ఇంతమంది ముందు గుడివాకిట్లో నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది? మీకు ఓటు ముఖ్యమా, నా చావు ముఖ్యమా? సరే మీ ఇష్టం, వేసేయండి. అరే వేసేయడన్నా. ఎలక్షన్లు అయ్యేంత వరకే వీళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఆగండి, ఏమైందని? చూడు ఈశ్వర్, నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు స్వస్థ బతుకుతున్నాను. ముందు ముందు మనల్ని ఉప్పు పాత్ర వేసి ఎలా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎలా ఉంటున్నారో తెలియట్లా. అందువల్లే వీళ్ళకి విగ్రహాలు పెడుతున్నట్టుగా ఉంది. వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు, అమ్మ ఎలా నుంచుందో. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. అమ్మా అన్నపూర్ణ, చూసిన నాకే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. కన్న తల్లివి నీకెలా ఉండుంటుంది? ఆ దుర్మార్గుడు కోపంలో కత్తితో వేటేసుంటే నీ బిడ్డ అన్యాయంగా చచ్చిపోయేవాడమ్మా. అన్నపూర్ణమ్మ, నేను మాట చెప్తాను, వింటారా? చెప్పండి. నా చెల్లెలి కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా. దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం, గొడ్డును బాదినట్టు బాధడం, అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతికేది. ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు. ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. కేవలం 1 నెల. అరే సీతాలక్ష్మి మొగుడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు. మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి. మీ అబ్బాయి మారతాడు, మీకు మనశాంతి లభిస్తుంది. ఆ స్వామీజీ పేరు? గురూజీ. ఎక్కడుంటారు? శ్రీశైలంలో ఉంటారు. ఇప్పుడెందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు? తిరుపతికి వెళ్ళొచ్చాడు, కాళహస్తికి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు? ఇప్పుడు తీర్థయాత్రలు ఎందుకు? ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు. నోరు వేయండిరా. ఏమైందిరా? నువ్వు పద, ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం. అమ్మా, నేను చెప్పేది కాస్త కూర్చోవయ్యా, నీ మానం నువ్వు వెళ్ళిపోతున్నావు. నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను. నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే. కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు, వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు. సొంత దొరికితే చాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు. నువ్వే ముంచెట్టున్నావు. ఇలా చూడు ఈశ్వర్, ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి, నువ్వు బయలుదేరు. అవును గురు, పోదాం పద. ఆగరా, కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యం. మొదలెట్టారా బాబు? అమ్మా, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? ఇలా చూడమ్మా, ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను, సరేనా? రా. స్వామి, స్వామి, మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డ లాంటి వాడిని.
చెప్పండి. మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు, కానీ మీలో ఉన్న ఆ సహన గుణం మచ్చుకు కూడా మా వాళ్ళలో లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఒక దైవం కరుణా స్వరూపం అయితే ఇంకొక దైవం ఉగ్రస్వరూపం. దేవుళ్ళలోనే ఇన్ని తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు? నేనలా అనుకోలేకపోతున్నాను స్వామి. నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు. ఆయన చావు సహజమైంది కాదు. వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు. అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం, ఆవేశమే. ఏంటమ్మా ఇవన్నీ చెప్తావు? నువ్వు ఊరుకోరా. ఏ ఆవేశం, కోపం మా ఆయన్ని చంపేశాయో అదే ఆవేశం, కోపం వీడికి కూడా వచ్చేసాయి స్వామి. నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది. మీరే వీడి మనసు మార్చాలి స్వామి. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొందరికి అనుభవిస్తేనే అర్థమవుతుంది. మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు. మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా? అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను. ఒరే, వెళ్ళి స్వామీజీతో మాట్లాడు. ఏంటమ్మా నువ్వు? పోరా. ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు? అయ్యో, ఆవిడ గురించి వదిలేండి స్వామి. ఎప్పుడు ఏదోటి సణుగుతూ ఉంటుంది. ఊళ్ళో సంగతులు అస్సలు ఏమీ తెలియవు. ఊళ్ళో సంగతులు నీకు అనవసరం. ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో. అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు. ప్రతివాడికి సామాజిక స్పృహ ఉండాలి. గాంధీజీ హింసకు పాల్పడ్డారా? కత్తి చేత పట్టారా? ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా. అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడై ఈనాటికి జీవిస్తున్నాడు. సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు. సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం. ఒక పోలీస్ నేరస్తుడితో గొడవ పడితే దాని పేరు కర్తవ్యం. ఇప్పుడు నువ్వు గొడవ పడుతున్నావే, దాని పేరేమిటి? యుద్ధమా, కర్తవ్యమా? నేను చెప్తాను. రౌడీయిజం. బతికుండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు. నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది, నేను చెప్పేది నీకు వినపడుతుంది. మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది. ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు. స్వామి, మనకి ఆలోచన ఒకటే, మాట ఒకటే. ఇంతవరకు మీరు మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడచ్చా? రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు. ఆయన ఏమన్నా పోలీసా? కంసుడిని మట్టు పెట్టాడే మన శ్రీకృష్ణుడు. ఆయన ఏమన్నా సైనికుడా? చెప్పండి స్వామి. కాదు. మరి వాళ్ళు చేసిందేమిటి? రౌడీజమా? అది అసుర సంహారం. అప్పుడు నేను చేసింది అంతే. అందుకని నేను దేవుణ్ణి కాదు, స్వాములని కాదు. స్వామి, మీరు జ్ఞానులు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు. మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం. కానీ నేను ఒక సగటు మనిషిని. జీవించడమే నా లక్ష్యం. ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం. నేను పోరాడి తీరాలి. గుడికొచ్చే వాళ్లలో 190% మంచివాళ్ళు. వాళ్లతోటే మీ జీవితం. కానీ సమాజంలో 190 మంది హంతకులు, దొంగలు, దగాకోరులు, దోపిడీదారులు, పోకిరీలు, పోరంబోకులు. వాళ్లతోటే నా జీవితం. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు. కానీ ఎలా? ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు, చూస్తూ ఊరుకోవాలి. ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు, నరుకుతారు, చూస్తూ ఊరుకోవాలి. అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు, అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి. నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం. అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి, అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది. సరే, మీరు దేవుణ్ణి నమ్ముతారుగా? దేవుడి ఆశీస్సులు, కృపా కటాక్ష వీక్షణాలు మీకున్నాయిగా. అంతెందుకు, మీకు శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు కదా. అది నిజమే అయితే 3 మాసాలు 90 రోజులు నా స్థానంలో మీరుండండి, మీ స్థానంలో నేనుంటాను. మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు. 3 మాసాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి. సహనంతో ఉండమంటే సహనంగా ఉంటాను, తిట్టద్దు అంటే తిట్టను, కొట్టద్దు అంటే కొట్టను, నించోమంటే నించుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. అంతెందుకు, చచ్చిపోమంటే చచ్చిపోతాను. ఇది మీ మీదొట్టు.
ఈశ్వరుడి మీద ఉంటుంది. వెళ్ళి బయట ఉన్న మీ అమ్మగారిని పిలుచుకురండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇంకో 3 నెలల వరకు ఆవిడ మీ అమ్మగారు. వెళ్ళండి. అమ్మా, స్వామీజీ పిలుస్తున్నారు, లోపలికి రండి. నన్నెప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి స్వామీజీతో మాట్లాడిన 5 నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది. స్వామీజీ మహిమ. రా. నేను రిలీజ్ అయింది రిలాక్స్ కోసం కాదురా, రివెంజ్ కోసం. ఎక్కడ్రా ఈశ్వర్? ఏం స్వామి, మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా? అన్నీ ఉపదేశించాను, ధైర్యంగా తీసుకువెళ్ళండి. వెళ్ళరా, పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకో. ఏంటి రాజా, ఆదిలోనే హంసపాద? ఇప్పటికే ఏం మించిపోలేదు. బాగా ఆలోచించి నిర్ణయించుకో. సార్, 3సారి గెలిచారు కదా, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు? వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వర్ని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి. అదేరా నాకు నిజమైన గెలుపు. నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను, వెంటనే దాన్ని నెరవేర్చాలి. రై, ఊరికి బయలుదేరండ్రా. నా వల్ల నీలో మార్పు వస్తుందో రాదు, ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది. ఈశ్వర్ ఎక్కడున్నాడు? రాలేదు. నీ మొగుడేడే? ఎన్నికలు అవగానే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో నాకు తెలీదు. ఎక్కడున్నాడే ఈశ్వర్? టమాటా ఎంతమ్మా? 30 రూపాయలమ్మా. అరటికాయలు ఇవ్వండి. 40 రూపాయలే కదా. అంతేమ్మా, దొరకడం లేదు. చూసి కాస్త మంచి కాయలు ఇవ్వండి. ఏమయ్యా ఈశ్వర్, నువ్వు ఏనాడు ఈ మార్కెట్ లో అడుగు పెట్టని వాడివి కొత్తగా అరటికాయలు కొనడానికి వచ్చావు? నమ్మలేకపోతున్నానయ్యా. నీ బోర్డు నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడే మా అబ్బాయి మారి నా మాట వింటున్నాడు. నువ్వు వాడిని బాగుపడినిచ్చేలా లేవే. కాసిన పచ్చిమిరపకాయలు ఇవ్వు. ఎక్కడ్రా ఈశ్వర్? తెలీదు. చెప్పరా? నాకు తెలీదు. తవాలేదా? నిజమే చెప్తున్నా, నాకు తెలీదు. చెప్పేదాకా కొట్టండి. పెడదాం పద. వెళ్ళండ్రా, వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి. నువ్వు నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. కోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రై, వీణ్ణి చంపి
ఫాదర్ అయ్యా వాడు ఇంతకు ముందులా లేడండి. వాడు మారాడండి. వాడిని వదిలేయండి. వాడిని వదిలేయండి బాబు. వాడిని వదిలేసేయండి. వాడిని కొట్టండి. చూడండి అయ్యా, నా కొడుకు తన్ను తినేవాడా? వాడు వాళ్ళ చేతుల్లో ఎలా తన్ను తింటున్నాడో చూడండి. ఇప్పటికైనా నమ్మండి. వాడు మారాడండి. వాడు మారిపోయాడండి. వాడిని వదిలేయండి. వాడిని వదిలేసేయండి. వాడిని చెప్పండి. అయ్యా దయించి నా మాట నమ్మండి. వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి. నన్ను నమ్మండి. అయ్యో మీకు చేతులు ఎత్తు దండం పెడతాను. వాడు వదిలేయండి. వదిలేయమని చెప్పండి అయ్యా. వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. వాడిని ఏం చేయకండి. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే. మనకే అసహ్యం. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నాను. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకుండడు. ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాం. ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాడు. ఓకే? అలాగే డాక్టర్. ఇప్పుడు తృప్తిగా ఉందా? అడ్డమైన స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లి అన్నకి పరిస్థితి కలిగించావే. నీకెందుకు మగపిల్లాడు? మాట్లాడకుండా నాలో ఆడపిల్లల కనుండి పోయేది. నిన్ను ఈ గాయం 2 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ 20 ఏళ్ల క్రితం నా మనసుకు తగిలిన గాయం ఇప్పుడే ఆరింది. వీడికి వాళ్ళకి మధ్య ఉన్న సమస్య తీరిపోయింది. ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఆ ఒక్కడి చాలు నేను ప్రశాంతంగా బతకడానికి. నువ్వు నీ ప్రశాంతత. నువ్వు ఇంకెవరి దగ్గర తన్నులు తినాలనుకుంటున్నావో తినే. ఇదంతా నీ తలరాత. రండమ్మా రండి. అది సరే గాని అర్చన ఎవరి పని చేయమంటారు? అబ్బాయి పేరుని చేయండి. బాబు ఈశ్వర్, గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను. గోత్రనామాలనేవి కేవలం మనుషులకే. ఆ దేవుడికి అంతా సమానమే. దయుంచి అర్చన దేవుడి పేరు మీద చేయండి. ఆహా, చూసావా అమ్మా, చూసావా? ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు. అవునవును, చాలా మారిపోయాడు. మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి, వెళ్ళండి. సరేనమ్మా. ఓం శివాయ నమః. ఒట్టి వాగుడు నీ కూతుర్నే కదా. ఏంటన్నా, గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి?
అయ్యా పోరా బయటికి. వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకున్నాయనా. ఈశ్వర్, మ్మ్. లోపలికి పో లోపలికి. అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లు ఇవ్వు. రాయ్ ఏమండి 420. ఇందా మేము లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో నాన్న. బయటకు రా అన్నయ్య. రా అన్నయ్య. ఎందుకమ్మా? ఏమన్నయ్య, నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడు చెప్పులు తీసి లోపల పెడుతున్నా. బయటకు రా అన్నయ్య. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే, వాడు మనిషే కదా, వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా? ఇప్పుడు నీకు సంతోషమేగా? ఈ సీన్ ఇక్కడే ఉండి కళ్ళారా చూసి ఆనందించురా. నేను వెళ్తున్నాను. రాయ్ చెప్పులు తీసుకోండి రా. బయటికి రా. నా కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావా? తొడగరా. ఈశ్వర్, బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం.
పెళ్లి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని, శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? హ్మ్, ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఏమిటి స్వామీజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. త్వరగా రండి, పోనీరా, తొందరగా పోనీ. నీకు చెప్పేది త్వరగా పోనీ, త్వరగా పోనీరా. ఎవరు కావాలి? నువ్వేనే రాలే. బ్రోకరు, నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సింది. కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికేరా. రేయ్, నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా, ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను. దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా? రేయ్, తీసుకురండి రా పెళ్లి కొడుకుని. చూడలే, ఏం అల్లుడు, రెడీయా? తల్లి కొడుకులిద్దరు దీన్ని ఆశీర్వదించండి. ఒక నిమిషం, ఇలా చూడండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. దయించి నా చెల్లెని వదిలేసేయండి. ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా? ఆ రోజు రెచ్చిపోయావు, ఈ రోజు ఏం తగ్గిపోయావు? రేయ్, రారా, నా మీదికి రారా. ఏంట్రా చిరుత బిత్తరపోతోంది? చెయ్యతురా, మీదికి రారా, రారా. పెళ్లి కూతురా, రావే. చెవిటి అలా చూస్తావా? వెళ్ళి దాన్ని కాపాడు. రేయ్, కట్టా తాళే. ఆగండి, నేను చెప్పేది వినండి. ఇది తన జీవితం. దండించదలుచుకుంటే నన్ను దండించండి. తననే తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా. రారా, రేయ్, దమ్ముంటే రారా, వీధికి రారా, మగాడు వచ్చి రారా. ఏంటి అన్నయ్య? నీకేం కాలేదు. చెవిటి అలా చూస్తావు? ఎందుకు రా తొన్నులు తిని చేస్తావు? వాడిని కొట్టవా? నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా? నువ్వేమన్నా సాములేరువా? చెప్పరా, నువ్వేమైనా సాములేరువా?
అవమానం భరించలేక నిప్పంటించుకుని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై కాల్చుకోరా. రై చూస్తావేంట్రా, కాల్చుకో. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదిలి వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా, పొండ్రా, పొండ్రా, పొండ్రా. ఇలా చూడు, మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు, చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు. మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు.